అందరికీ నమస్తే, వెల్కమ్ టు ప్రభాత సూర్యుడు. ఈ రోజు మనం ప్రజాపాలన దగ్గరకు వచ్చేసాం. ప్రజాభవన్ దగ్గర ప్రజలకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు పిటిషన్స్ ఇవ్వడానికి వచ్చారు. సో వాళ్ళ పిటిషన్స్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా లేదా మనం ఒకసారి తెలుసుకుందామండి వాళ్ళని అందరిని అడిగి. మీ పేరు? నా పేరు నరసింహ ప్రసాద్. మా ప్రాబ్లం వచ్చి మేము 1993లో ల్యాండ్ కొనుక్కున్నాము, పట్టా భూమి. 2005లో పాస్బుక్ ఇచ్చారు. తర్వాత 2018లో ల్యాండ్ కన్వర్షన్కి 1/2 ఎకరం చేయించుకున్నాము. ఈ ధర్నీ పార్టీ వచ్చిన తర్వాత పిఓబిలో పెట్టారు TM15లో. 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా, నా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. తిరిగి ఆరోగ్యంగా పాడైపోతుంది. నా వయసు 77 ఏళ్ళు. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, సీఎం ప్రజా దర్బార్కి అట్లీస్ట్ ఒక 50-60 సార్లు తిరిగాను. ఇంతవరకు మా ప్రాబ్లం సాల్వ్ కాలేదు. దయచేసి సీఎం గారికి నేను మనవి చేసుకునేది ఏంటంటే, నా ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. 3 సంవత్సరాల నుంచి తిరిగి నాకు ఆరోగ్యం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కలెక్టర్ గారిని, సీఎం గారిని, ఆర్టీఓ గారిని, ఎంఆర్ఓ గారిని సాల్వ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఎల్ఆర్ఎస్కి అప్లై చేశాను. ఎల్ఆర్ఎస్ 31 వరకు టైం ఉంది. ఈ లోపల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతే మేము ఎల్ఆర్ఎస్ కట్టుకుంటాము. తర్వాత ఈ ల్యాండ్ వాల్యుయేషన్స్ పెరుగుతాయి అంటున్నారు. ఆ ల్యాండ్ వాల్యుయేషన్ పెరిగితే నాలా కన్వర్షన్ చేయించుకుంటా కూడా మాకు బరువు బర్డెన్ అవుతుంది. దయచేసి ఈ సీఎం సాబ్ని మేము కోరుకునేది ఏంటంటే, మా ధర్నీ పోర్టీలో ఉన్న TM15 తీసేయాల్సిందిగా కోరుకుంటున్నాను. 3 సంవత్సరాలు తిరిగి నా ఆరోగ్యం పాడవుతుంది. దయచేసి నేను మనవి చేసుకునేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.